హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గత పరీక్షలు అడిగినటువంటి మ్యాథమెటిక్స్ బిట్స్ నేర్చుకుందాం. ఇక్కడ ద వాల్యూస్ ఆఫ్ ది లెటర్స్ ఏ కామా బి ఇన్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఏబి ఇంటూ 6 చేస్తే అన్ని బీలే వస్తాయట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ బి ఉంది. ఇక్కడ మనం బి ప్లేస్లో 2 తీసుకుంటే 6 2s 12 వస్తుంది. ఓకేనా, ఆప్షన్ మెథడ్లో చేస్తున్నాను. ఇక్కడ ఏ బదులు 4 తీసుకుంటే ఇక్కడ 12 వచ్చింది కదా. 6 4s 24 ప్లస్ 1 25. ఇక్కడ అన్ని బీలు రావాలంటే అన్ని 2లు రాలేదు కాబట్టి ఇది కాదు. బి ఈక్వల్ టు 2 అనేటువంటి ఆప్షన్లో A4 అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బి ఈక్వల్ టు 2 ఆప్షన్లో ఒకవేళ A7 తీసుకుంటే 6 7s 42 ప్లస్ 1 43. అప్పుడు కూడా అన్నీ కరెక్ట్ రాలేదు కాబట్టి ఇది కూడా కాదు. ఒకవేళ B7 తీసుకుంటే 6 7s 42. 7 ఉన్నప్పుడు ఇక్కడ 7 రావాలి కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలిపోయింది ఇదే చూడండి. ఇక్కడ A7 B4 తీసుకొని 6తో మల్టిప్లై చేస్తే 6 4s 24 6 7s 42 ప్లస్ 2 44. అన్నీ 4లే వచ్చినాయి అంటే ఇదే కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్ అప్ టు 100 అన్నాడు. మనకి ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 వచ్చేసి 25 ఉన్నాయి. 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటే టోటల్గా 26 ఉన్నాయి. కాబట్టి మొత్తం 100 నంబర్స్ కాబట్టి 100 మైనస్ 26 వచ్చేసి 74. కాబట్టి 74 మనకి కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయి. మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 1 ఈజ్ ద నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, టోటల్గా 26 అమ్మ. 100 మైనస్ 26 74. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 43 అన్నారు. ఇక్కడ ఏ అనేది 3, డి వచ్చేసి 5 మైనస్ 3 అంటే A2 మైనస్ A1 2 వస్తుంది. ఇక్కడ ఏఎన్ 43 ఇచ్చారు. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 43. ఏ వాల్యూ 3, ఎన్ మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు 43. సో n మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు 43. ఈ ప్లస్ 3 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ 3. సో n మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు 40. n మైనస్ 1 ఈక్వల్ టు 20. n ఈక్వల్ టు 20 ప్లస్ 1 21 వస్తుంది. కానీ ఇక్కడ ఈ మొత్తం అడిగారు కాబట్టి S21 అంటే 21/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎస్ఎన్ అంటే n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. సో 21/2 ఇంటూ 46. 2 1s 2 23s. 21 ఇంటూ 23 అంటే ఎంత వస్తుందో చూడమ్మా. 1 3 1s 3 3 2 6. 2 1s 2 2 2s 4 3 8 4 483 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,600 for 2 years at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ పి వచ్చేసి 12,600 అనమాట. ఎన్ వచ్చేసి 2, తర్వాత రేట్ ఆఫ్ పర్సంటేజ్ 10% పర్ యానం. మన ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ పి వచ్చేసి 12,600. 1 ప్లస్ ఆర్ అంటే 10/100 హోల్ పవర్ 2. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 12,600 ఇంటూ 11/10 ఇంటూ 11/10. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 126 ఇంటూ 11 11s వచ్చేసి 121 అమ్మ. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 15,246 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కదా కావాల్సిన. ఇంట్రెస్ట్ అంటే ఏ మైనస్ పి అనమాట. అంటే 15,246 మైనస్ పి అంతా 12,600. 6 4 6 2 2,646 వచ్చింది. సో ఇది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అన్నారు. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ఇది ట్రూ కాదు. ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవుతాయి. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆల్ ప్యారలాగ్రమ్స్ ఆర్ ట్రెపీజియమ్స్. ప్యారలాగ్రమ్స్ అన్నీ కూడా ట్రెపీజియమ్స్ అవుతాయి. ఎందుకంటే ప్యారలాగ్రంలో 2 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్. ట్రెపీజియంలో 1 ఉంటే చాలు. కాబట్టి ఆప్షన్ 3 అనేది
రైట్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దట్ కెన్ డ్రాన్ త్రూ ఎ 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఈ 2 డిస్టింక్ట్ పాయింట్స్ గుండా ఓన్లీ 1 లైన్ మాత్రమే మనం డ్రా చేయవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 5:2. దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దట్ పాలిగన్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏంటంటే n-2 ఇంటూ 180/n అనమాట. అలాగే ఇది వచ్చేసి 360/n. వీటి రేషియో 5:2 ఇచ్చారు. n క్యాన్సిల్ అయిపోతుంది. 181s 182s. సో n-2/2 ఈక్వల్ టు 5/2. 2 క్యాన్సిల్ అయ్యింది. n-2 5, n ఈక్వల్ టు 5 + 2 ఎంత వస్తుందమ్మా 7. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈక్వల్ టు ఏసి అన్నారు. అంటే ఏబిసి అనేది ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ సి 40 అని ఇచ్చారు. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ అయితే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, కాబట్టి ఇది కూడా 40. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. సో మనకి యాంగిల్ ఏ కావాలి. యాంగిల్ ఏ రావాలంటే 180 మైనస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటే 40 + 40. సో 180 - 80 అంటే 100 వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి, యాంగిల్ ఏకి యాంగిల్ బికి రేషియో అడిగారు. సో యాంగిల్ ఏ = యాంగిల్ బి అడిగారు. యాంగిల్ ఏ 100, యాంగిల్ బి 40. 0 0 క్యాన్సిల్, 2 5s 2 2s. సో 5:2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ 3x + y, x + y and 2x - y రెస్పెక్టివ్లీ. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, LBH. ఇక్కడ L వచ్చేసి 3x + y, B వచ్చేసి x + y, H వచ్చేసి 2x - y. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3x × x 3x² + 3x × y 3xy plus y into x xy plus y into y y² into 2x minus y. సో ఈ రెండు కలిపితే 4xy వస్తుంది. సో 3x² into 2 6x³ 3x² into minus y minus 3x²y plus 4xy into 2x plus 8x²y 4 minus 4xy². తర్వాత ప్లస్ 2xy² మైనస్ y³. సో ఇక్కడ చూడండి, -3x²y ప్లస్ 8x²y. సో 6x³ ప్లస్ 5x²y మైనస్ 4xy² ప్లస్ 2xy² మైనస్ 2xy² మైనస్ y³. ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో ఇలా ఇచ్చి దాని వాల్యూ ఎంత అన్నాడు. సింప్లిఫై చేస్తే దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాద్దాం. 5.6 ఇంటూ 5 ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 10⁻7 బై ఇక్కడ డెసిమల్ ముందు ఉంది. ఈ డెసిమల్ ఇక్కడికి తీసుకొద్దాం. 1 2 3 4 5 6 కాబట్టి 1.4 ఇంటూ మనం ఇటు జరిగాం కాబట్టి ఏమైందంటే 10 ఎన్ని ప్లేసెస్ జరిగా 1 2 3 4 5 6 ప్లేసెస్ కాబట్టి -6. సో 1.4 4s అనమాట. సో 4 ఇంటూ 10⁻7 + 6. సో 4 ఇంటూ 10⁻13. a⁻m/a⁻n అంటే a⁻m-n అయింది, కానీ ఇది మైనస్ కాబట్టి పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 10⁻13. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2p/3 - 5/7 ఈక్వల్ టు 3 అన్నాడు. అయితే p వాల్యూ అడిగారు. 2p/3 ఈక్వల్ టు 3 ప్లస్ ఈ -5/7 ఇటు వస్తే +5/7. ఎల్సిఎం చేస్తే 7 7 3s ఎంతమ్మా 21 + 5. సో 26/7 అంటే 2p/3 అంటే 26/7. 2 1s 2 13s. సో p ఈక్వల్ టు 3 13s ఎంతమ్మా 39/7. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఫాల్స్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ది ఏ గురించి చూస్తే a+b² ఇలా రాశాడు. a-b² అంటే ఏంటి, a² + b² - 2ab + 4ab అన్నాడు. ఈ రెండు చేస్తే ఏమైంది 2abనే వస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. అలాగే a⁴ - b⁴ అంటే a²² - b² అంటాం.
అప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా రాస్తాం. కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూనే. రైట్. మూడోది చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి కావాలి కాబట్టి ఇది కూడా ఫాల్సే. అంటే బి, సి రెండు కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్లాస్ size of the frequency distribution with classes 7 to 12, 13 to 18, 19 to 24 and 25 to 30 అన్నాడు. సో ఇక్కడ మనకి వరుస ఎగువ హద్దులు కానీ అప్పర్ బౌండరీస్ కానీ లోయర్ బౌండరీస్ కానీ చూసుకోవాలి. ఇక్కడ 7, 13 ఉన్నాయి. 13 మైనస్ 7 ఎంత? 6. లేదంటే 18 మైనస్ 12 అలా చూసుకున్న 6. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఎ రెగ్యులర్ పెంటగాన్ అన్నాడు. పెంటగాన్ అంటే 5 అనమాట. n ఈక్వల్ టు 5 కాబట్టి రొటేషనల్ సిమెట్రీ కూడా 5 ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCD ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్, BD 15 cm, length of perpendiculars from A and C to BD are 2 cm and 3 cm respectively. Then the area of ABCD అన్నాడు. ఇక్కడ D వచ్చేసి 15 ఇచ్చారు, H1 వచ్చేసి 2, H2 వచ్చేసి 3 ఇచ్చారు. ఇక్కడ ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ D/2 ఇంటూ H1 ప్లస్ H2. ఇక్కడ D వచ్చేసి 15/2, H1 ప్లస్ H2 అంటే 2 ప్లస్ 3, 15/2 ఇంటూ 5 అంటే 75/2 అంటే 37.5 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఇంక్రీజెస్ బై 50%, ద పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్ బై అన్నాడు. ఇది చాలా సింపుల్గా మనం చేయొచ్చమ్మా. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ వై ఉంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 వేసేవాళ్ళు. ఒకవేళ ఇక్కడ డిక్రీజ్ అని ఉంటే ఎక్స్ ఇంక్రీజు వై డిక్రీజ్ అని ఉంటే ఎక్స్ ప్లస్ తీసుకుంటాం, వై మైనస్ తీసుకుంటాం. చూడండి ఈ మెథడ్లో చాలా సింపుల్గా చేయొచ్చు. 50 ప్లస్ 50 ప్లస్ 50 ఇంటూ 50 బై 100, 50 1s 50 2s, 2 1s 225. సో 50 ప్లస్ 50 100, 100 ప్లస్ 25 125. సో 125% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.